తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక చిన్న భిన్నమైన కథనాన్ని ఒకసారి మనందరం కూడా చూడాలి. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా తెలవాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీ అందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే, నెంబర్ 1, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో జరిగిన వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అనేది కూడా ఒక్కసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఎందుకు అంటే, ఇప్పటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా అధికారం కేవలం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ఓహో, తెలంగాణలో ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం ప్రజా పరిపాలన చేస్తుందా? ప్రజలకు కావాల్సిన వనరులన్నీ అందిస్తుందా? సంక్షేమ పథకాలన్నీ అందిస్తుందా? అంటే పేరుకు మాత్రమే తెలంగాణలో ప్రభుత్వం ఉంది. అది యావత్తు తెలంగాణ సమాజానికి మొత్తం కూడా తెలుసు. పేరుకు మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదనేది యావత్తు తెలంగాణ సమాజానికి మొత్తం కూడా తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వానికి సంబంధించి నేను మళ్ళీ చెప్తున్నా, గత ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకొస్తున్నా అంటే, గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయట్లేదు అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. గత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇప్పటి ప్రభుత్వం అమలు చేయడానికి వచ్చిన నొప్పి ఏంటి? ఇప్పటి ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదు అంటే, తెలంగాణలో కేవలం పేరుకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తప్ప పథకాల అమలులో మాత్రం చిత్తశుద్ధి లేదు అనేది వాస్తవం. 6 గ్యారెంటీలు అంటారా, 13 అంశాలు అంటారా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అంటారా, లేకపోతే మార్పు పేరుతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంటారా, ఇంకేమైనా మనం మాట్లాడుకుందాం. కానీ తెలంగాణ యావత్తు సమాజానికి మాత్రం తెలవాల్సింది ఏంటంటే, గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న 2 డిఫరెన్స్. గత ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనందం, ఆ ఆడంబరాలు, లేకపోతే ఆ సంబరాలు, ఆ వైభోగం చాలా అద్భుతంగా ఉండే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సంబంధించి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉత్సాహానికి దానికి సంబంధించి కూడా మనం చూసాం. మరి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 365 రోజులండి, తిప్పి కొడితే 365 రోజులు. మహా అంటే ఇంకొక 2 సంవత్సరాలు ఉంటారు కావచ్చు. బై లక్కుల జమిలీ ఎన్నికలు వస్తే మాత్రం కేల్కతం దుకాన్ బంద్ కాంగ్రెస్గా. ఇంకా జీవితంలో కాంగ్రెస్ పార్టీ అనేది మనం చూడాలనుకున్నా కనిపించకుండా తెలంగాణ ప్రాంత బిడ్డలే పాతరేసి పడేస్తారు. ఇక భవిష్యత్తులో మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది కలగా మారిపోతుంది. నేను చెప్తున్నా కదా. అయితే ఇక్కడ గత ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు అందియలే. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు అద్భుతంగా ఉండే. కేసీఆర్ను చూడాలన్నా, కేసీఆర్తో మాట్లాడన్నా, కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినా, ఏదైనా సభా సమావేశం పెట్టినా అదొక హోరు జోరుగా కొనసాగేది. కానీ ఈరోజు ఏమైపోయింది? 2024లో అధికారంలోకి వచ్చిన 2023-24 అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 365 రోజులలో, కేవలం 365 రోజులలో మాత్రమే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి దిగిపోతే బాగుండు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్పన్న చేయండి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బాగుండు అనే ఆలోచనలో పడిపోయిందంటే ఒకసారి ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఉంది. ఇక్కడ చాలా వరకు కూడా గత ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. 365 రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దిగిపో అని తెలంగాణ ప్రాంత బిడ్డలు ముక్త కంఠంతో నినాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. 2014 మన రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితులు ఎట్లుండే, 2023 కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎలా ఉండే, ఇది యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి మార్పు పేరుతో వచ్చి మాయ చేసి మనందరికీ బురిడి కొట్టించిల్లు అనేది వాస్తవం. మీరు ఒక సినిమా ఉంటుంది, ఇది చాలామందికి తెలుసు. రవితేజ సినిమాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే, ఒక స్వామీజీ రూపంలో వేసుకొని గుండు గీక్తాడు, సగం గుండు గీక్తాడు. దాని తర్వాత ఇంకో అంటే ఆల్రెడీ ఒక అతను వచ్చి సగం గుండు గీకిపోతే ఈయన కూడా వచ్చి మొత్తం గుండు గీకితే 2000, 3000 అన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, గత ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో మద్యానికి అలవాటు చేసింది అని చెప్పింది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంది? తెలంగాణ యావత్తు సమాజాన్ని కూడా తాగుబోతులుగా కాంగ్రెస్ పార్టీ అధ్వానంగా తయారు చేసింది. కాదని అంటదా? లిక్కర్ మీద రాష్ట్ర ప్రభుత్వం నడుస్తలేదని చెప్తుందా? లిక్కర్ అమ్మకాలు ఏ విధంగా జరుగుతుందో తెలుస్తలేదా? లిక్కర్దారులకు హుకుం జారీ చేస్తలేరా మీరు ఇన్ని అమ్మాలని, సేల్స్ పెంచాలని? అంటే ఈరోజు నిజాలు చెప్తే కాంగ్రెస్ పార్టీకి భయం అండి.
ఇది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాల్సిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే వాస్తవం చెప్తా. అందుకే వాస్తవం చెప్తే జరిగే విషయం ఏంటంటే నా పైన కేసులు, కుట్రలు, కుతంత్రాలు జరుగుతూనే ఉన్నాయి. ఎటు చూసినా ఏ దిక్కు చూసినా కూడా ఒకటే అంశం కనబడుతున్నాయి. ఏంది మిమ్మల్ని అరెస్టు చేయడం, మమ్మల్ని బొక్కలో వేయడం, గింతే పరిపాటిగా మారిపోయింది. నేనేమంటున్నానంటే నా ఛానల్ మీద రిపోర్ట్లు కొడుతున్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దొంగలు, కొంతమంది దొంగలు రిపోర్ట్లు కొడుతున్నారు. దయచేసి నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే ఈ రిపోర్ట్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే యూట్యూబ్ టెక్కీలకు సంబంధించి, అంటే యూట్యూబ్ ఎక్స్పర్ట్లకు సంబంధించి చాలామందిని చూపెట్టినప్పుడు కూడా రిపోర్ట్లు కొడుతున్నారు. కాబట్టి ఇక్కడ మీరు లైకులు కొట్టురు, దాంతోపాటు చుట్టుముక్కలు ఉండేటోళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పురు. నేను చెప్తున్నా కదా, మొత్తం ఎక్కడికక్కడ నిజాలు తెలియదు ఈ తెలంగాణ సమాజానికి. తెలంగాణ సమాజానికి నిజాలు తెలిస్తే ముఖ్యమంత్రి పీఠం కదులుతుంది, ఆటోమేటిక్గా ప్రభుత్వం పడిపోతుంది. సో